ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఇందాకే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది కదా. అక్కడి వరకు ఓకే. మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏమని చెప్తున్నారు, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మీకు అన్ని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా ఇదొకరిది అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అన్నమాట. దీంట్లో ఉండే పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఒకసారి చూసుకుంటే కనుక అందరూ మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మెయిన్గా మనకి ఫీజు రియంబర్స్మెంట్కి మనం ఎలిజిబుల్లా కాదా అని రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. అదే అండి, రెండు స్టెప్స్గా చెక్ చేసుకోవచ్చు. దాంట్లో స్టెప్ 1 మనకి క్యాస్ట్ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ అనే కాలంలో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాస్ట్ పక్కన ఎస్ అని ఉంటే, ఇక్కడ ఎస్ అని ఉంటే మన ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యాము అని అర్థం. ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చిన కాలేజ్ అయితే ఫస్ట్ లైన్లో అయితే ఉంటుంది అన్నమాట. మనకు వచ్చిన కాలేజ్ పేరు ఇదంతా. దాని కింద కేటగిరీ అయితే ఉంటుంది, దాని కింద కాలేజ్ ఫీజు ఎంత అయితే ఉంటుంది. ఇక్కడ 4th లైన్లో ట్యూషన్ ఫీజ్ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ₹0 అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు అని అర్థం. సో మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే రెండు పాయింట్స్ అయితే చూడాలి. ఇక్కడ ఎస్ ఉందా లేదా, అండ్ అలాగే ఇక్కడ 0 ఉందా లేదా. ఈ రెండు ఉంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారు అని అర్థం. ఇక్కడ 0 కాకుండా సర్టెన్ అమౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ ఉన్న అమౌంట్ అయితే మీరే పే చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే కాలేదు అని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ రెండు స్టెప్స్ అయితే. అండ్ అలాగే మీరు కాలేజ్ ఫీజు కూడా ఇంత అయితే ఉంటుంది అన్నమాట. మీరైతే ₹1 కూడా పే చేయవలసిన లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. ఒక్కసారి కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కాపీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే టైంలో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనే కాలం అయితే ఉంటుంది అన్నమాట. ఇదివరకు నేను అందరికీ చెప్పాను సెల్ఫ్ రిపోర్టింగ్ కాలం అని. దాని మీద ప్రెస్ చేస్తే మనం ఆన్లైన్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. మనం ఇక్కడ రెండు విధాలుగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఒకటి ఆన్లైన్లో యాక్సెప్ట్ మై జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. మన ఛానల్లో 5 days బ్యాక్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాలి అండ్ ఆఫ్లైన్లో కూడా రిపోర్టింగ్ అయితే చేయాలి. అది వచ్చేసరికి సెకండ్ పాయింట్లో వాళ్ళు అయితే చెప్తున్నారు. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే 2 కాపీల ప్రింట్అవుట్ తీసుకోండి, అది కూడా జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్ట్ మనకి జాయినింగ్ రిపోర్టు అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కూడా 2 కాపీలు అయితే తీసుకోండి అని చెప్తున్నారు మనకి. అండ్ అలాగే రిపోర్టింగ్ కూడా October 29th లోపే చేయమని చెప్తున్నారు అన్నమాట. సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇది చెప్తున్నారు. ఈ రెండు అయితే సబ్మిట్ చేయాలి, దాని ప్రింట్అవుట్ కూడా ఎక్కువ అయితే తీసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి 4th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే విద్యార్థులు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ పోర్టల్లో చేయాలి, ఫిజికల్లీ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజెస్ కంపల్సరీ అని చెప్తున్నారు. సో మెయిన్గా 2 విధాలుగా చేయాలని ఇదివరకు చెప్పాను ఇందాకే, అదేవిధంగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. మెయిన్గా 5th పాయింట్ ఏమని చెప్తున్నారంటే విద్యార్థి రిపోర్టింగ్ సిస్టంలో చేయకుండా లేదంటే ఫిజికల్గా వెళ్లకుండా ఇచ్చిన టైంలో ఉంటే మీ సీట్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. ఆ రిపోర్టింగ్ చేయని సీట్ కూడా ఖాళీ సీట్ కింద తీసుకొని సెకండ్ ఫేజ్లో వేకెన్సీ సీట్ కింద యాడ్ చేసి దాంట్లో అయితే కలుపుతామని దీంట్లో అయితే చెప్తున్నారన్నమాట. ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన టైంలోపు 2 విధాలుగా రిపోర్టింగ్ అయితే చేయాలి, చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే 6th పాయింట్లో ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వవద్దు, అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇన్ కేస్ ఇస్తే క్రిమినల్ యాక్షన్ అయితే తీసుకుంటామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక్కడ 7th పాయింట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ 7th పాయింట్ ఏం చెప్తున్నారంటే it is instructed that the candidate is not required to deposit original certificates in the college and institute at the time of admission. Candidate can produce original certificates only purpose of verification in the college. Can submit only xerox copies in college అని చెప్తున్నారు. మనకేంటంటే విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సిన పని అయితే లేదు, మనం ఓన్లీ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. ఒరిజినల్ కూడా వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే చూపిస్తే సరిపోతుందన్నమాట. మీరు జిరాక్స్ ఇస్తే చాలు. అదే పాయింట్ అయితే చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సిన పని అయితే లేదు, వాళ్ళకి చూపిస్తే చాలా అన్నమాట. వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే జిరాక్స్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. ఇక్కడ 8th పాయింట్ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే కాలేదో వాళ్ళే ఫుల్ ఫీజు అయితే కట్టుకోవాలి అని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే 9th పాయింట్ కూడా
ఒరిజినల్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి. క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళ ఒరిజినల్స్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి క్లాస్ వర్క్ కూడా ఫేజ్ 1 వచ్చిన విద్యార్థికి మనకి October 25 నుంచి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇదే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ. ఇది కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ కూడా పట్టుకెళ్ళండి. రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలో ఆల్రెడీ వీడియో చేశాను. జాయినింగ్ రిపోర్ట్ ఎలా కావాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా అది కూడా వీడియో చేశాను. అన్నీ చూడండి. మనకి దీంట్లో చెప్పింది సింపుల్ పాయింట్సే, కానీ మీ అందరికీ ఒకసారి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి, జిరాక్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన టైం డేట్లోపు 2 విధాలుగా రిపోర్టింగ్ చేయండి, సరిపోతుంది. ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అయ్యారా కాదా అది కూడా చెక్ చేసుకోండి. మెయిన్గా పాయింట్స్ అంటూ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.